ప్రజలకు సంబంధించిన సమస్యలు చూపెట్టండి. మీరు ప్రజలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషను, జనరల్ అడ్మినిస్ట్రేషను, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ లైక్ హెల్త్, ఎడ్యుకేషను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, వాళ్ళు చేసిన ప్రామిసెస్, వాళ్ళ మేనిఫెస్టో ఇవి చూపించండి. HCU is a serious issue, there is no doubt, but it is simple. 2,300 acres alienation చేసేయండి. చెయ్యని వాళ్ళు కూడా మాట్లాడదెక్కనండి. హైడ్రా ఇప్పుడు సాబర్మతి తిరిగి వచ్చిర్రా అలా తుర్కొల్ల బస్తీలో కూడా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి ఫ్లాట్లు కట్టించి వాళ్ళకి ఖాళీ చేయించి కట్టింది ఇది. నువ్వు చేస్తావా? నువ్వు చేస్తే నీ జేసీబీ పోతుందా? అక్కడికే వచ్చి ఆగుతుంది నీ బండి. ఈ మధ్య ఇక్కడ మాట్లాడుతుడు రేవంత్, ఈపు విమానం మూత మోగిస్తా, లాగుల తొండ దొరకొడతా అని వాడు దొరకొడతాడు ఓవేసి పక్క దొరకొడతాడు. ఇది ఎందుకంత భయపడతారు? ఏదో उसकी हड्डी पर असली एक नहीं है, वो अकबरुद्दीन की. వాడు మళ్ళీ 15 నిమిషాలు హిందువులందరూ చంపిస్తాడు. వాడే సక్కలేదు బాడీ. ఇప్పుడు 3 గ్రూపులు 6 ఏంటిది ఏమన్నారు వర్గాలు ఉన్నట్టు ఆయనకి 30 తుకడాలు ఉన్నాయని బాడీ. వాడట వేరే చంపుతారట. వాడిని కూడా వీళ్ళు భయపడతారు. Madam, you have to ask Mr. Nadda. Game India? Or? ఎప్పుడు తీసుకొస్తాడు? ఫ్యూచర్ సిటీ లెక్కన. ఫ్యూచర్ సిటీ 15 నెలలు అయింది, అదే అడుగుతున్నాం. మరి నువ్వు తీసుకొస్తే సంతోషపడతామయ్యా, మేము కూడా శభాష్ అంటాం. ఎప్పుడు నాకు 4 లక్షల కోట్ల అప్పు ఉన్నది అనుకున్నా, నేను 7 లక్షల కోట్ల అడ్డం పడ్డావు నేషనల్ ఛానల్లా. ఎట్లా చేస్తావు? ఫండ్ ఎట్లా రేజ్ చేస్తావు? జింకల్ని నెమలని భయపెట్టించి రేజ్ చేస్తావా? ప్రణాళిక లేదు, మన్ను లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు, ఏమైనా మాట్లాడితే లాజిక్ లేదు. మంత్రులందరూ కాంపిటీషన్ మీద దోసుకుంటున్నారు. వీళ్ళ హైకమాండ్ మార్చాలని చూస్తున్నది, కానీ మార్చితే ఎవడు లేడు. అందరు అన్ఫిట్టే. ఒకడు ఫిట్ ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. ఎక్కువ తక్కువ మచ్చలు లేకుండా మంచి పేరు ఉన్నాడు శ్రీధర్ బాబు ఒకడే ఉన్నాడు. కానీ ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ కోర్సు చేయాలి. ఆయన CCPU, ఆయనకు రాదు పాపం ఆ CCPU కోర్సు. అది రాకుండానేమో ఎలిజిబిలిటీ ఉండదు కాంగ్రెస్ పార్టీలో. దేనికోసం? యూనివర్సిటీయా? ఆమె యూనివర్సిటీకి అలినేట్ చేయమంటుందా? ల్యాండ్ అంతా 2,300 ఎకరాలు ఆమె రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. చేపించేయండి, HCU పేరు మీద నోటిఫై చేయించండి. ఇప్పుడు రివ్యూ చేయొచ్చా అంటే చెయ్యొచ్చా చెయ్యరాదా తర్వాత సంగతి. ఇప్పుడు యూనివర్సిటీకి మంచి పని అవుతుందంటే చెప్పించేయండి. ఆమె చెప్తే చేస్తే చాలు.